ఇక సీఎం రేవంత్ వ్యతిరేక నినాదాలతో జనగామ హోరెత్తింది. రైతు వ్యతిరేక రాజ్యం గద్దె దిగాలంటూ అన్నదాతలు నినదించారు. వారికి గిట్టుబాటు ధర కోసం జనగామ జిల్లా రైతులు ఆందోళన బాటపట్టారు. స్థానిక మార్కెట్ యార్డులో నిరసనకు దిగారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో కాంఠాను నిలిపేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విధాల న్యాయం జరిగిందని, ఇప్పుడు మాత్రం పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రైతులపై పగబట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరించారు జనగామ అన్నదాతలు. 3 ఎకరాల పొలానికి 2 ట్రాక్టర్ ఒడ్లు ఆయన కోపిస్తే గంటకు 3500 4,000 గంటకు 35 20 చిల్లరైంది 2 ట్రాక్టర్ ఒడ్లకు. ఇక్కడ తీసుకొస్తే 1400 1600 ఇట్లా అడుగుతారు. ఇవి మాకు నచ్చలే, గిట్టుబాటు రేటు నచ్చలే. ఇంత ముందు దసరా ముందు ఏమో శనివారం రోజు దసరా ముందు 1805 రూపాయలు 10 రూపాయలు పడ్డది. మళ్ళీ అయ్యా సోమవారం 2 రోజులు గ్యాబులకే 1400 1600 1700 అట. వీటికి ఎక్కువ లేదట. ఒక్క రోజు ఆరబొట్టే 2500 కింటలు మోదస్తారు ఒడ్లు. ఈ ఒడ్లకు ఘోరంగా అంటే ఘోరంగా దోపిడీ చేస్తారు రైతులు. వాళ్ళకు ఎట్లయినా ఇక్కడ తెచ్చినాన్ని ఇక్కడ ఒడ్లు మార్కెట్లో తెచ్చిన మానే ఎట్లయినా రైతులకు ఆగమే చెప్తాను. సార్ కొత్త వాళ్ళు మొత్తం ప్రతి ఆర్తి వాళ్ళకి మొత్తం ఆగమే చెప్తారు రైతులకు. మూస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు హైలైట్ పచ్చి ఒడ్లు నాది నీళ్ళు కారుతా అంటే ఇదే దినం ఇదే రోజులో ఇదే నీళ్ళు కారుతుంటే కేసీఆర్ ఉన్నప్పుడు 20 దాకా పోయింది. ఇప్పుడు రేవంత్ సార్ గెలిచి చాలా ఆగం చేస్తాడు. మళ్ళీ ఈ సార్ లైఫ్ లో రాలేడు. ఏం మిగులుతుంది మాకు, ఏం గిట్టుబాటు ఏం మిగులుతుంది చెప్పాలంటే అంతా దోపిడీ చేస్తాడు రేవంత్ సార్. అంతా ఘోరంగా అంత అధ్వానమా. వారం నుంచి చూస్తుంటే శనివారం రోజే 1800 1900 రేట్లు ఉన్నది. ఈ ఒక్క రోజుల్నే చాలా రేట్లు 500 600 అడుగుతులు. ఇక్కడున్న వ్యవసాయ మార్కెట్ కానీ ఇక్కడున్న ఆసాములు కానీ రైతుల పక్షాన మాట్లాడడం లేదు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం చూస్తే కేసీఆర్ ఉన్న ప్రభుత్వం చూస్తే సరైన గిట్టుబాటు ధర ఉండేది. 1900 పచ్చి వడ్లకు సరైన రేట్లు ఇచ్చారు. అలాగే మనకు యూరియా అమ్మకాన్ని చూస్తే ప్రస్తుతం ఇప్పుడు వారం రోజుల నుంచి ఒక యూరియా బస్తా కూడా దొరకడం చాలా కష్టమైపోయింది. రైతు పండించే రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం ఇది చాలా దుర్గమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం చాలా చెడ్డ ప్రభుత్వం. ఇక జనగామ మార్కెట్ యార్డులో అన్నదాతలు నిరసనకు దిగారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి రైతుల యొక్క డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా పంట పండించేటువంటి దశ నుంచి, అంటే నారు పోసేటువంటి దశ నుంచి మొదలుకొని మార్కెట్ తీసుకొచ్చి అమ్ముకునే వరకు ప్రతి సందర్భంలోనూ తీవ్ర ఇబ్బందులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా జనగామ ప్రాంతం గురించి మాట్లాడుతున్న జిల్లా జనగామ ఆ ప్రాంతం కూడా ఒక కరువు పీడిత ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం రాకముందున్నటువంటి పరిస్థితి నుంచి ఇటు దేవాస నీళ్లు అందించడం ద్వారా యాసంగిలోనూ 2 పంటలు పండించేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరదృష్టితో జరిగినటువంటి సందర్భాన్ని యావత్తమంతా గమనించినటువంటి పరిస్థితి. జనగామ ప్రాంతం అంటే వాళ్ళకు ఒక అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం. పాలమూరు తర్వాత అత్యధికమైనటువంటి వలసలు ఎడారిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం జనగామ కావచ్చు, అటు ఉన్నటువంటి పాలకుర్తి, ఈ ప్రాంతం నుంచి రైతాంగం పెద్ద సంఖ్యలో తమ వ్యవసాయాన్ని వదిలివేసి వెళ్లిపోయినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుష్కలంగా నీరు అందించడం వల్ల వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలు అందించడం వల్ల మళ్ళీ వలసలు వాపసు వచ్చినటువంటి సందర్భాన్ని చూసినటువంటి దశలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కోసం అయితేనేమి, నీళ్ల కోసం అయితేనేమి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు జనగామ వ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పోయిన యాసంగి సీజన్ సంబంధించినటువంటి పంట విషయంలోనూ పూర్తిగా పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. సాగునీరు పంట పొలాల్లో, వ్యవసాయ పొలాల్లో, ఇటు వరి పొలాల్లో పూర్తిగా ఎడ్లను వదిలేసినటువంటి పశువులను వదిలేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రధానంగా ఈ వానాకాలం సంబంధించి కూడా పూర్తిగా నీరు దేవాదుల ద్వారా నీరు అందించకపోవడంతో జనగామ జిల్లాకు సంబంధించి జనగామ నియోజకవర్గమే కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గమే కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం చూసినటువంటి పరిస్థితి. ఇటు ఎరువులకు సంబంధించి యూరియా కొరతతో కూడా రైతాంగం తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాము. దాంతో పాటు ఇటు గిట్టుబాటు ధర విషయంలోనూ రైతాంగం ఇవాళ ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జనగామ వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటూ రైతు ఆందోళన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి క్వింటాకు 1400 రూపాయలు ఇస్తే ఏమైపోవాలన్నటువంటి ఆవేదన రైతుల వైపు నుంచి అయితే మనకు ప్రధానంగా వినిపించింది. మద్దతు ధర ఇవ్వకపోతే వెంటనే కొనుగోళ్లు ఆపేయాలని కూడా డిమాండ్ చేసే విధంగా అక్కడ రైతాంగం మార్కెట్ యార్డ్ లో కాంటాలను అయితే ఆపివేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. మా కోస పుచ్చుకుంటోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అంటూ రైతులు దుమ్మెత్తి పోసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2183 రూపాయల మద్దతు దక్కినటువంటి సందర్భం 2023కు బీఆర్ఎస్ సర్కారులో అంత ధర పలికింది. 2083 రూపాయలు మద్దతు ధర పలికితే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 1400 రూపాయలు ఇవ్వడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇంకో 3 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి చూపిస్తామనే విధంగా కూడా మార్కెట్ శివరాజ్ యాదవ్ ను ఉన్నటువంటి రైతులు హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వ్యాప్తంగా బోనస్ పూర్తిగా ఎగవేసినటువంటి పరిస్థితి. అంటే 2183 రూపాయల ప్రస్తుత ధరకు 2683 రూపాయలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1400 రూపాయలు ఇవ్వడం ఏంటంటూ ప్రభుత్వం మీద ఆగ్రహం అయితే రైతాంగం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మొత్తంగా జనగామ మార్కెట్ యార్డులో అన్నదాతలంతా కూడా నిరసనకు దిగారు. వరికి గిట్టుబాటు ధర కోసం అక్కడ జనగామ జిల్లా రైతులందరూ కూడా స్థానిక మార్కెట్ యార్డులో ఆందోళన బాటపట్టారు. మొత్తంగా చూసుకుంటే వరికి మద్దతు ధర ఇవ్వకపోతే ఆందోళనల్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి ఈరోజు జనగామ జిల్లాలో నెలకొంది.